ఏఎన్ఐ పీటీఐ ఏం లేదా సమావేశంలో అనేక డిపార్ట్మెంట్స్ పైన రివ్యూ చేయడం జరిగింది. అందులో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఫసల్ బీమా, అమృత్ పథకం, పీఎం సూర్యఘర్, ముద్రా లోన్లు, ఈజీపీ, మెడికల్ అండ్ హెల్త్ నేషనల్ హెల్త్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, మత్స్య సంపద, ఇవన్నీ కూడా సుమారు ఒక డజన్ కేంద్ర పథకాల మీద రివ్యూ చేయడం జరిగింది. మీ లోగోల లొల్లి ఎక్కువన్నది. లోగోలు తీసేయండి, అన్ని లోగోలు తీసేయండి. మీరు పైకి అంటున్నారు, కిందికి అంటున్నారు, తీసేయండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఉన్నాయా? ఫండ్ రిలీజ్ చేసినాయి. 62 crores జగిత్యాల సార్, రిమైనింగ్ అన్ని 18.7 crores జగిత్యాల మెట్పల్లి కోరుట్ల సార్. 62.5 crores జగిత్యాల టౌన్, అందులో 18.7 అరౌండ్ 62 ఇది. 62 అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 62 కోట్లకు పైన జగిత్యాల పట్టణానికి, దాదాపు 18.7 కోట్లు 18.7 కోట్లు మెట్పల్లికి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ మధ్య. ఇందులో మోస్ట్లీ డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ ఫెసిలిటీ ప్లస్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది. అవన్నీ కూడా ఫాస్ట్ పేస్లో చేయాలన్నది నిర్ణయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ దాదాపు 36, 62, 98 దాదాపు 100 కోట్ల ఫండ్, 80% ఫండ్ కేంద్రం నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది. 20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఇది కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్పీడప్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. రెండోది, ఈ ఏదైతే రైతుకి ఇబ్బంది లేకున్నంత వరకు ఏదైతే వాళ్ళకి ఏమన్నా డస్ట్ ఎక్కువ ఉన్నా ఏమున్నా కూడా అప్పటి వరకు ఏమన్నా కోతలున్నా పర్వాలేదు, కానీ కొన్ని చాలా మటుకు కంప్లైంట్స్ రావడము, దాదాపు బ్యాగుకి 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు కోతలు చేస్తున్నారని, ఇది మాత్రం తక్షణమే ఆపాల్సిందిగా, దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఫసల్ బీమా పథకము రాష్ట్ర ప్రభుత్వం యాటిట్యూడ్ బాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఇన్సూరెన్స్ వాటా కడతలేరు. వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఇవాళ కట్టలేరు, కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమవుతాం. సో ఈ అకాల వర్షాలకి, అతి వర్షాలకి ఇది ప్రతి సంవత్సరం వచ్చేది. ఫసల్ బీమా లాంటి పథకాలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిండు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు ఇది. ఎందుకంటే ఇది మనకు ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం మనకు సైక్లోన్లు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం ధాన్యం దడుస్తున్నది, ప్రతి సంవత్సరం ఇదే రవస. కాబట్టి ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేసుకునే ఇంగిత జ్ఞానం ప్రభుత్వంకు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం. అమృత్ పథకం రివ్యూ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్, ఈ ఇంట్ల మీద, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ 2 కిలోవాట్లకి మీకు సుమారు 1,20,000 నుంచి 1,30,000 ఖర్చు అవుతుంది. అందులో నుంచి మీకు 60%, 60,000 మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగిలింది కూడా లోన్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో లోన్ దొరకడం జరుగుతుంది. మీకు దాదాపు
కరెంటు ఫ్రీ అయిపోతుంది, ఇంకా మిగులితే డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి. సో అట్లా పడ్డ అకౌంట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అని వెరిఫై చేయడం జరిగింది. ప్రతి జూన్లో, డిసెంబర్లో సంవత్సరానికి 2 సార్లు ఏదైతే అదనపు ఉత్పత్తి జరుగుతుందో కరెంటు ప్రతి వాళ్ళకి ఆమ్దాని కూడా వస్తున్నది. కాబట్టి దాని మీద కూడా ఈ స్కీమ్ మీద అవగాహన పెంచాల్సిందిగా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం కోఆర్డినేట్ చేసుకుంటారో చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ నాట్ జస్ట్ ఎకనామికల్ ఫర్ ద పూర్ బట్ ఆల్సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ చేయాల్సింది కూడా కేంద్రం నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ముద్రా లోన్ల పరిస్థితి నాట్ బ్యాడ్. ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వకర్మ యోజన కింద కంపారిటివ్లీ జగిత్యాల ఈజ్ నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ బెటర్ ఇన్ తెలంగాణ. మెడికల్ హెల్త్ పైన రాష్ట్ర ప్రభుత్వానికి 0 ఇంట్రెస్ట్ ఉన్నది. రూపాయి ఇస్తలేరు, స్కానింగ్ మిషన్లు పెడతలేరు, సెంటర్ ఏమో మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్నది, దాని తగ్గట్టు హాస్పిటల్ అప్గ్రేడేషన్ పర్మిషన్లు ఇస్తున్నది, దానికి తగ్గట్టు వాళ్ళ ఫండ్ వస్తున్నది, కానీ ఇక్కడ నుంచి ఫండ్ వస్తలేదు, హాస్పిటల్ అప్గ్రేడ్ అవుతలేవు. టోటల్ నెగ్లిజెన్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఉంది. గ్రామీణ సడక్ యోజనలో టోటల్ ఎన్ని మన దాదాపు ఒక బ్రిడ్జు, ఒక రోడ్డు, ఈ వీటి మీద చెప్తాను. వేరే అన్ని కూడా 90%, 100% లాస్ట్ టైం అయినాయి, శాంక్షన్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయినాయి వర్క్స్. ఇబ్రాహీంపట్నం నుండి నడికుడ వయా యామాపూర్, ఫకీర్ కొండాపూర్, ఇది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి కూడా నేను స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉంటే 4 సంవత్సరాలలో సర్వే చేసి కూడా ఇవ్వలేకపోయినారు వీళ్ళు. ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకోవాలా, సర్వే చేసుకోవాలా, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన